హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. 75 గజాల్లో త్రిబుల్ బెడ్రూమ్ ప్లాన్ మీరు బహుశా చూసి ఉండరు. ఈ వీడియోలో నేను మీకు అలాంటి ఒక ప్లాన్ చూపించబోతున్నాను. మీరు చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్‌గా 3 బీహెచ్‌కే ఎక్కడా తక్కువ లేకుండా ఒక 75 గజాల్లో కూడా ఒక ఫ్యామిలీకి త్రిబుల్ బెడ్రూమ్ రిక్వైర్మెంట్ ఉంటే సో, ఆ ప్రకారంగా డిజైన్ చేయడం జరిగింది. అది ఏ విధంగా చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోండి ఈ ప్లాను. ఎందుకంటే బాగా ఆలోచించి 3 బీహెచ్‌కే వచ్చేలాగా సెట్ చేయడం అనేది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. 75 గజాల్లో త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్. ఇది చూసినట్టయితే వెడల్పు 29 ఫీట్ల 6 ఇంచులుంది. పొడుగొచ్చేసి 24 ఫీట్లు. ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్ ఉంటుంది. చిన్న రెంట్ పోర్షన్ తీసేసుకుంటారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అన్నమాట. జనరల్‌గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్‌కి మెట్లు ఉంటే నార్త్‌లో ఉంటాయి. లేదా రోడ్ సైడ్ ఉంటాయి. రోడ్ సైడ్ వీళ్ళకి ఒక 3 ఫీట్లు ఈ 24లోనే ఒక 3 ఫీట్ బాల్కనీ అయితే ఉంది. సో, స్టెప్స్ తీసుకోవటం కుదరదు రోడ్ సైడు. నార్త్ సైడ్ స్టెప్స్ తీసుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా 3 బీహెచ్‌కే రావట్లేదు. సో, వెస్ట్ సైడ్‌లో స్టెయిర్‌కేస్ తీసుకోవడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అన్నీ స్టెయిర్‌కేస్ వెస్ట్‌కే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో వీళ్ళకి ఓన్లీ పార్కింగ్ ఉంది. చిన్న రెంట్ పోర్షన్ ఉంటుంది. సో, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, స్టెయిర్‌కేస్ అనేది వెస్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ కూడా వెస్ట్‌కే ఉంటుంది. లైక్ అపార్ట్మెంట్ లాగా అనుకోండి. అపార్ట్మెంట్‌లో కూడా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్‌కి ఎంటర్ అయ్యి లోపలికొస్తే మళ్ళీ రోడ్ సైడు అన్ని విండోస్ ఉంటాయి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. అది కైండ్ ఆఫ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ లాగానే అయిపోతుందన్నమాట. సో, ఇందులో త్రిబుల్ బెడ్రూమ్ ఏ విధంగా డిజైన్ చేశామనేది మీకు నేను చూపిస్తాను. సో, స్టెయిర్‌కేస్ చూస్తే చిన్నదేం కాదు. ఇది కూడా రెగ్యులర్‌గా తీసుకునే సైజు 6 ఫీట్ బాల్కనీ. అలాగే స్టెయిర్స్ ఎక్కిన తర్వాత 10 ఫీట్ 6/10 ఫీట్ బాల్కనీ అయితే ఉంది. ఎంట్రన్స్ లాబీ లాగా అనమాట. లివింగ్ రూమ్‌లోకి వెస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అయిన తర్వాత మీరు హాల్ చూస్తే హాల్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ల వెడల్పు మరియు ఇక్కడ వరకు టోటల్‌గా 13 ఫీట్ల 6 ఇంచుల పొడుగుంది. మంచి సైజు 75 గజాల్లో 3 బెడ్‌రూమ్స్ వచ్చిన తర్వాత ఇంత హాల్ వచ్చిందంటే సఫిషియంట్ అనమాట. ఇందులో ఎల్ షేపు సోఫా తీసుకోవచ్చు. వాళ్ళకి సరిపడే టీవీ యూనిట్ వస్తది. ఇంకా స్పేస్ ఉంటుంది. సఫిషియంట్ హాల్ సైజ్ అనమాట. ఓకే. హాల్ నుంచి కిచెన్ సైజ్ చూడండి. టోటల్‌గా 8 ఫీట్ల 8 ఇంచుల వెడల్పు మరియు 6 ఫీట్ల 6 ఇంచుల పొడుగుంది. 8 ఫీట్ల 8 ఇంచులంటే అందులో మీకు షింకు ప్లస్ స్టవ్ కింద అన్నీ మోడ్యులర్ కిచెన్‌లో మీరు తీసుకునే ఐటెమ్స్ అన్నీ తీసేసుకోవచ్చు. సఫిషియంట్ కిచెన్ ఫర్ 75 స్క్వేర్ యార్డ్ హౌస్. సో, హాల్, కిచెన్ చూసారు. ఇప్పుడు బెడ్‌రూమ్స్‌లోకెళ్దాం. సౌత్ వెస్ట్‌లో అయితే స్టెయిర్‌కేస్ వచ్చింది. దాని తర్వాత యాస్ పర్ వాస్తు మాస్టర్ బెడ్‌రూమ్ సౌత్ వెస్ట్ కార్నర్‌లో మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ల 10 ఇంచులు బై 10 ఫీట్లు. సారీ, మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ల వెడల్పు ఉంది. 10 ఫీట్ల పొడుగుంది. ఓకే. సో, 10/10 అనేది మినిమమ్ స్టార్టింగ్ బెడ్‌రూమ్ సైజ్ అనమాట. ఇందులో వార్డ్రోబ్ చూసారా? వార్డ్రోబ్ స్పేస్ ఉంది. నేను ఇందులో ఇన్సర్ట్ చేసిన ఫర్నిచరు స్కేలింగ్ అనమాట. ఒక డబుల్ బెడ్ వచ్చింది. ఇంకా స్పేస్ ఉంది మీకు.
5/6 బెడ్ కూడా వేసుకోవచ్చు. వార్డ్రోబ్ వచ్చింది. కావాలంటే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవచ్చు. 10/10లో మనకి కావాల్సిన ఫర్నిచర్ తీసేసుకోవచ్చు. మినిమం సరిపోతుంది. ఓకే. అదే మాస్టర్ బెడ్రూమ్కి ఒక టాయిలెట్ అయితే అటాచ్ చేసాము. రోడ్ సైడు ఇది వచ్చేసి స్టాండర్డ్ సైజ్ 4 ఫీట్ విడ్త్, 6 ఫీట్ 6 ఇంచెస్ లెంత్. మీరు చూసినట్టయితే ఈ ప్లాట్లో ఎక్కడా సెట్ బ్యాక్ అయితే వదలలేదు. 75 గజాల హౌసెస్ అన్నీ జనరల్గా ఆల్మోస్ట్ ఇలాగే కట్టుకుంటారు. ఎందుకంటే ఉన్నదే కొంచెం స్పేసు. దాంట్లో ఎక్కడ వదలరనమాట. అన్ని హౌసెస్ ఇలాగే ఉంటాయి. సో వాల్స్ కూడా మీరు చూసినట్టయితే సింగిల్ బ్రిక్ అనమాట. ఆర్ 6 ఇంచెస్ వాల్ తీసుకోవచ్చు. సో తక్కువ స్పేస్ ఉన్న హౌసెస్ అన్నీ ఈ విధంగానే ప్లాన్ చేసుకుంటారు. మీరు లోకల్‌లో చూసే ఉంటారు చాలా హౌసెస్. ఇంకా హైదరాబాద్ లాంటి కమర్షియల్ ఏరియాలో అయితే ఇంకా అన్నీ ఇలాగే ఉంటాయి. సో వెంటిలేషన్ అనేది మనకి రోడ్ సైడ్ నుంచే ఉంటుంది. అలాగే పైప్ లైన్ కూడా పక్కన అన్ని సైడ్స్ క్లోజ్ చేసాం కాబట్టి పైప్ లైన్ కూడా డిస్టర్బెన్స్ కాకుండా ప్లాన్ చేయాలన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సొస్తది. సో ఆ విధంగా మీరు చూసినట్టయితే బెడ్రూమ్ నుంచి టాయిలెట్ వచ్చింది. టాయిలెట్‌కి సంబంధించిన పైప్ లైన్ మీకు ఈజీగా రోడ్ సైడ్ దిగిపోతుంది. అలాగే టాయిలెట్‌కి సంబంధించిన వెంటిలేటర్ కూడా మనకి రోడ్ సైడ్ ఉంటుంది. సో సెట్ బ్యాక్‌తో మనకు అవసరం లేదు. ఈ బెడ్రూమ్‌కి సంబంధించిన విండో మీకు ఇక్కడ స్టెయిర్‌కేస్ దగ్గర వస్తుంది. క్లియర్? సో వెంటిలేషన్ నో ప్రాబ్లమ్. సో కిచెన్‌కి సంబంధించిన విండో మీకు రోడ్ సైడ్ వస్తుంది. ఈస్ట్ సైడు మంచి లైటింగ్ వస్తది మార్నింగ్ టైమ్‌లో. సో ఇది కూడా క్లియర్. దాని తర్వాత ఇంకొక బెడ్రూమ్‌కెళ్దాం. కిడ్స్ బెడ్రూము. ఇదొచ్చేసి 8 ఫీట్ల వెడల్పుంది. మరియు 10 ఫీట్ల 6 ఇంచుల పొడుగుంది. ఇక్కడ చూడండి ఫర్నిచర్ ఏ విధంగా ఇన్సర్ట్ చేసాము ఇందులో. ఒక డబుల్ కాట్ వచ్చింది మీకు కార్నర్‌లో. అలాగే కబోర్డ్స్ కూడా స్పేస్ ఉంది. ఇంకా కావాలంటే కబోర్డ్స్ ఈ వాల్‌కి కూడా పైన చేసుకోవచ్చు. అది మన వుడ్ వర్క్‌లో ఎట్లైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ నుంచి మీరు చూసినట్టయితే ఒక టాయిలెట్ ప్రొవిజన్ ఇచ్చాం. అదొచ్చేసి 3 ఫీట్ల వెడల్పు మరియు 8 ఫీట్ల పొడుగుంది. వెడల్పులో 3 ఫీట్లుంది. పొడుగులో పెంచామనమాట. 8 ఫీట్లుంది. సో ఇందులో గూడా మీరు చూసినట్టే మంచి స్పేస్ ఉంది కమోడ్‌కి. ప్లస్ షవర్ వస్తుంది. కిడ్స్ బెడ్రూమ్‌కి అటాచ్ టాయిలెట్ వచ్చేసింది. స్టెయిర్‌కేస్‌కున్న ఏరియా బాల్కనీ మనము ఈ బెడ్రూమ్ అండ్ టాయిలెట్‌లో అడ్జస్ట్ చేసామనమాట. సో మంచి ఎంట్రన్స్ ఉంది. 10 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల పొడవు. సో సరిపోతుంది. సో మిగతా ఏరియా వాస్తుకు కూడా టాయిలెట్‌కి మంచి పొజిషన్ ఇది. నార్త్ వెస్ట్ కార్నర్. సో ప్రాబ్లమ్ ఏమి లేదు. సో ఒక బెడ్రూమ్ అండ్ టాయిలెట్ ఇక్కడ అరేంజ్ చేసేసాం అనమాట. దాని తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉంది. గెస్ట్ బెడ్రూమ్. ఇదొచ్చేసి 8 ఫీట్ల వెడల్పు అండ్ 9 ఫీట్ల పొడవు. ఇందులో కూడా ఫర్నిచర్ మీరు చూసినట్టు కబోర్డ్స్‌కి స్పేస్ ఉంది. దాని తర్వాత ఒక డబుల్ బెడ్ వచ్చింది. దాని పొజిషన్ కూడా యాస్ పర్ వాస్తు ఉంది. వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అన్నీ నార్త్ ఈస్ట్‌లో తీసుకుంటారు బెడ్రూమ్స్. మీరు చాలా ప్లాన్స్ చూసే ఉంటారు. దీని నుంచి ఒక టాయిలెట్ 3 బెడ్రూమ్స్‌కి 3 అటాచ్ టాయిలెట్. ఇది కూడా వచ్చేసి 3 ఫీట్ల పొడవు ప్లస్ 7 ఫీట్ల వెడల్పైతే ఉంది. 3 బెడ్రూమ్స్‌కి 3 టాయిలెట్లు వచ్చినాయి. ఈ టాయిలెట్‌కి పైప్ లైన్ కిందకెళ్ళిపోతుంది. ఈ బెడ్రూమ్‌కి విండో రోడ్ సైడ్ వచ్చేస్తుంది. అలాగే కిడ్స్ బెడ్రూమ్ కూడా విండో మన స్టెయిర్‌కేస్ బాల్కనీ సైడ్ ఉంది. కిడ్స్ బెడ్రూమ్‌కి సంబంధించిన పైప్ లైన్ గానీ, వెంటిలేటర్ గానీ స్టెయిర్‌కేస్ బాల్కనీలోకి వెళ్ళిపోతాయి. చూశారు కదా ప్లాన్. 75 గజాల్లో 3 బీహెచ్‌కే ప్లాను. వెంటిలేషను, పైప్ లైను ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా నీట్‌గా డిజైన్ చేయడం జరిగింది. సో కస్టమర్‌కి ఉన్న 3 బీహెచ్‌కే రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ అయిపోతుందనమాట. ప్లస్ అలాగని తక్కువనే కాదు, అన్ని రూమ్స్ సరిపడేలా ఉన్నాయి. అందరికీ సఫిషియెంట్ స్పేసెస్ వచ్చినాయి. మంచి బాల్కనీస్ కూడా ఉన్నాయి. స్టెయిర్‌కేస్ ఉంది. యాస్ పర్ వాస్తు సౌత్ వెస్ట్ కార్నర్ హైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో ఈ విధంగా సెట్ అయిందనమాట. మీకు ఈ ప్లాన్ నచ్చితే లైక్ చేయండి. మీకు కూడా చిన్న ఏరియా ఉన్నా సరే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మాక్సిమం ఎక్కడ స్పేస్ వేస్ట్ చేయకుండా
నీట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. మా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.